అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి డిగ్రీ 4th సెమిస్టర్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో, అందులో మీరు చూసినట్లయితే యూనిట్ 1లో థర్డ్ టాపిక్ రిపోర్టెడ్ స్పీచ్ అనేది ఉంది. రిపోర్టెడ్ స్పీచ్ అనేటటువంటి టాపిక్ ఉంది. ఆ టాపిక్‌ని మనం ఇప్పుడు చూస్తున్నాం. కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 4th సెమిస్టర్. ఇక్కడ ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేయబడి ఉన్నాయండి. సింపుల్‌గా మీరు అదిగోండి ఈ ప్లేలిస్ట్‌లో మీకు అన్నీ ప్రతీదీ కవర్ చేయబడింది. ప్రతి టాపిక్ కవర్ చేయబడింది. కేవలం 1 అండ్ 1½ అవర్‌లో పూర్తిగా అన్ని టాపిక్స్‌ని మీరు ఈజీగా నేర్చేసుకోగలరు. ఆ విధంగా పేపర్స్ అయితే అన్నీ కూడా ఉన్నాయి. దయచేసి గమనించండి. ఇది చాలా మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో మీకు ఐ కార్డ్స్ ద్వారా మీరు మొబైల్‌లో చూస్తుంటే ఐ కార్డ్స్ ఈ విధంగా వస్తూ ఉంటాయి. అట్లానే ఎండ్ స్క్రీన్స్ చివర్లో వస్తాయి. లేదు సింపుల్‌గా మీరు ఈ వీడియో టైటిల్ గనక క్లిక్ చేసినట్లయితే ఏం జరుగుతుందంటే ఓపెన్ అవుతాయి సైడ్‌లో అన్నీ. ప్లేలిస్ట్ లింక్స్ ఇయన్నీ కూడా. లేదా సింపుల్‌గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే నేను ఖచ్చితంగా కేయూ 4th సెమ్ యొక్క లింక్ అనేది మీకు పంపించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు రిపోర్టెడ్ స్పీచ్ గురించి మనం చూద్దాం. రిపోర్టెడ్ స్పీచ్ అన్నా, ఇండైరెక్ట్ స్పీచ్ అన్నా ఒకటే. ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి? ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏందంటే జనరల్‌గా ఇప్పుడు మామూలుగా నేను బాగున్నాను అంటారు ఒక వ్యక్తి. అదే విషయాన్ని ఎలా ఉన్నాడంటరా వాడు అంటే, వాడు బాగున్నాడంట అంటాం. అంతేగాని నేను బాగున్నాను అని చెప్పరు. అంటే థర్డ్ పర్సను ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్‌లో చెప్పడం అయితే జరుగుతుంది. ఉదాహరణ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి. జాన్ సెడ్, ఐ యామ్ హ్యాపీ. జాన్ అన్నాడు, నేను బాగున్నాను, సంతోషంగా ఉన్నాను. ఇక్కడ జాన్ సెడ్ దట్ హీ వాజ్ హ్యాపీ. వాడు బాగున్నాడని జాన్ చెప్పాడు. అతను బాగున్నానని జాన్ అయితే చెప్పడం జరిగింది. ఈ విధంగా మనం మార్చడం జరుగుతుంది. సరే, ఏ మార్పులు జరుగుతాయి? ఇప్పుడు రిపోర్టెడ్ స్పీచ్‌లో మనకి ఎలా ఇస్తారు అంటే ఈ విధంగా ప్రశ్నలు ఇస్తారు. ఒక 5 ప్రశ్నలు ఇస్తారు మనకి. ఈ 5 ప్రశ్నలు 5 మార్కులు అన్నమాట. కాబట్టి ఇప్పుడు ప్రతి ప్రశ్నని కూడా మనం ఏం చేయాలి అంటే ఈ 5 ప్రశ్నల్ని డైరెక్ట్ స్పీచ్ ఇన్వర్టెడ్ కామాస్‌లో ఉన్నాయి అంటే డైరెక్ట్ స్పీచ్‌లో ఉన్నట్టు అర్థం అనమాట. వీటిని ఇండైరెక్ట్ స్పీచ్‌లోకి మార్చాలి. ఆ ప్రయత్నం ఏదో చూద్దాం. ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్‌లో ఉన్నదాన్ని ఇన్వర్టెడ్ కామాస్‌లో ఉన్నదాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఎలాంటి మార్పులు ఉంటాయంటే ముఖ్యంగా 3 రకాల మార్పులుంటాయి. ముఖ్యంగా ఇంకో మార్పు కూడా ఉంటుంది. అది కూడా చూద్దాం. 3 రకాల మార్పులుంటాయి. ఏం మార్పులు? ఒకటి కామా అండ్ ఇన్వర్టెడ్ కామాస్‌ని తొలగించడం. తొలగించి దట్ అనేటటువంటి కంజంక్షన్‌ని రాయడం. నెక్స్ట్ ప్రొనౌన్ చేంజ్ చేయడం. ఇక్కడ ఐ ఉంది కదా! ఈ ఐ అనేది అద్దం లాంటిది. ఇక్కడున్న మొదటి పర్సన్‌నే తీసుకుంటుంది. జాన్ అంటే అబ్బాయి కాబట్టి హి. ఆ తర్వాత చేంజ్ ఆఫ్ టెన్స్. యామ్ ఉంది కదా! అది సింపుల్ ప్రెజెంట్ కాస్త పాస్ట్ పర్ఫెక్ట్‌లోకి సింపుల్ ప్రెజెంట్ కాస్త సింపుల్ పాస్ట్‌లోకి మారుతుంది. సింపుల్ పాస్ట్ కాస్త పాస్ట్ పర్ఫెక్ట్‌లోకి మారుతుంది. విల్లు, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్ అని ఆ విధంగా మారుతాయి. 3 రకాలైన మార్పుల గురించి చెప్పుకుంటున్నాం. ఒకటి కామాస్, ఇన్వర్టెడ్ కామాస్ తీసేసుకొని దట్ అనేటటువంటి కంజంక్షన్‌ని రాయడం. ఇంకోటి ప్రొనౌన్ చేంజ్. ఇక్కడ చూడండి ఐ కాస్త హీగా మారడం చూసాం. ఎందుకు మారింది అంటే జాన్ అనే వ్యక్తి హీ కాబట్టి, బాయ్ కాబట్టి హీ అనేది రాయాలి కాబట్టి. ఇక్కడ యామ్ కాస్త వాజ్‌గా మారింది. దీన్నే చేంజ్ ఆఫ్ టెన్స్‌గా తీసుకుంటాం. ప్రెజెంట్ టెన్స్ అంతా పాస్ట్ టెన్స్‌గా మారిపోతుంది. సింపుల్ పాస్ట్ పాస్ట్ పర్ఫెక్ట్‌గా మారిపోతుంది. విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్‌గా మారుతాయి. సరే, ఈ రూల్స్‌ని ఇంకొంచెం డీటెయిల్‌గా చూద్దాం. ముందు మనం మార్చేటప్పుడు డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్‌కి ఎలా మారుస్తాం అంటే ముందు కొటేషన్ మార్క్స్‌ని తొలగించాలి. కొటేషన్ మార్క్స్‌ని తీసేయాలి. చూడండి ఇవి ఉన్నాయి చూసారా? వీటిని కొటేషన్ మార్క్స్ అంటారు. కామా కూడా. తీసేసి ఏం చేస్తాం? దట్ అనే దాన్ని ఉంచుతాం. అది మొదటిది. చూడండి షీ సెడ్ ఐ లైక్ ఐస్ క్రీమ్. మనం ఎక్సర్సైజెస్ కూడా చేద్దామండి. ఏదైతే 2024 ఇచ్చినటువంటి ప్రశ్నాపత్రంలోని రిపోర్టెడ్ స్పీచ్‌ని కూడా చూద్దాం. ఇప్పుడు ఐ లైక్ ఐస్ క్రీమ్ అని. ఐ లైక్ ఐస్ క్రీమ్ అని ఆమంది. షీ సెడ్ కొటేషన్ మార్క్ తీసేసాం దట్ రాసాం. మనం ఏం చెప్పాం? ఇక్కడున్న మొదటిది ఎవరైతే ఉన్నో వాళ్ళు తీసుకుంటారు. నీలిమ అని ఉంటే షీనే వస్తుంది. హేమ ఉన్నా షీనే వస్తుంది. ఎందుకంటే షీ కాబట్టి. తర్వాత షీ.
లైక్ కాస్త లైక్డ్ అవుతుంది. అంటే ఏమవుతుంది? ప్రెజెంట్ టెన్స్‌లో ఉన్నటువంటి అది మరలా వస్తుంది మనం చూద్దాం. పాస్ట్ టెన్స్‌లోకి మారతాయి. యామ్, ఈజ్ ఇవి వజ్‌లోకి మారతాయి. ఆర్ ఇది వర్‌గా మారుతుంది. ఆ విధంగా హ్యాజ్, హ్యావ్ ఇవి ఎట్లా మారతాయి? హ్యాడ్‌గా మారతాయి. వాటినే సింపుల్‌గా మనం ఏం చెప్పామంటే సింపుల్ ప్రెజెంట్ లేదా ప్రెజెంట్ టెన్స్ ఏదైతే ఉందో అది పాస్ట్ టెన్స్‌లోకి మారిపోద్దని చెప్పాం. ప్రొనౌన్స్ ఎలా మారతాయి? చూడండి హీ సెడ్ ఐ యామ్ టైర్డ్. 3 రకాల మార్పులు అని చెప్పుకున్నాం. ఒకటి ఏదైతే ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయో, కొటేషన్ మార్క్స్ ఉన్నాయో అవి తొలగించబడి దట్ అనేది పెడతాయి. నెక్స్ట్ ప్రొనౌన్ చేంజ్. హీ ఉంది. హీ సెడ్ ఐ యామ్ టైర్డ్. ఇక్కడ ఐ ఉంది చూసారా? ఇన్వర్టెడ్ కామాస్ తొలగించాం, దట్ పెట్టేసాం. ఐ ఉంది చూసారా? ఇక్కడ నుంచి తీసుకునేది. ఐ ఉంటే యాజ్ ఇట్ ఈస్. యూ ఉంటే ఇక్కడ ఉండేటటువంటి ఆబ్జెక్ట్ నుంచి తీసుకునేది. ఓకే. కాబట్టి హీ సెడ్ దట్ హీ యామ్ కాస్త వాజ్‌గా మారుతుంది. హీ వాజ్ టైర్డ్. అలా ప్రొనౌన్స్ చేంజ్ అనేది మనం అనుకోవాలి. అతను అన్నాడు, వాడన్నాడు, వారన్నారు. ఇక్కడ వి అని వచ్చింది లోపల ఇన్వర్టెడ్ కామాస్ లోపల వి వచ్చింది. కానీ బయటకు వచ్చేటప్పుడు మనం ఏమనాలి? దే అనాలి. మేము మంచోళ్ళం, వాళ్ళు మంచోళ్ళు అంటమ్మా అంటాం థర్డ్ పర్సన్గా మనం మాట్లాడేటప్పుడు. కాబట్టి ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ టెన్స్. ప్రెజెంట్ కాస్త పాస్ట్గా మారుతుంది. ఇప్పుడు ఐ యామ్ హంగ్రీ ఉందనుకోండి, ఎట్లా మారిపోతుంది? యామ్ కాస్త వాజ్‌గా మారిపోతుంది. ఇక్కడ ఏంటంటే హీ సెడ్. జస్ట్ మనం ఏంటంటే టెన్స్ వరకే ఫోకస్ చేయాలని ఐ యామ్ హంగ్రీ అని ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టాం. హీ అన్నిటికి కూడా ఇక్కడ కూడా ఏమొస్తుంది? హీ సెడ్. ఓకే. యామ్ కాస్త ఏం మారుతుంది? వాజ్‌గా మారిపోతుంది. వెంట్ కాస్త ఎలా? వెంట్ అనేది వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్. మనం ముందే చెప్పుకున్నాం. సింపుల్ పాస్ట్లో ఉంటే అది పాస్ట్ పర్ఫెక్ట్గా మారుతుంది. హ్యాడ్‌గా హ్యాడ్ ప్లస్ V3గా మారుతుంది. ఓకే. ఇక్కడ యామ్ వాజ్, ఆర్ ఉంటే వర్ అవుతుంది. ఆ విధంగా ఇక్కడ సింపుల్ పాస్ట్ ఇయేనండి మేజర్‌గా ఇయే అనమాట టెన్స్ చేంజ్‌లో. ప్రెజెంట్ టెన్స్‌లో ఉంది, పాస్ట్ టెన్స్‌లో మారిపోతుంది. అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ అయితే పాస్ట్ కంటిన్యూస్. సింపుల్ పాస్ట్ ఒక్కటి పాస్ట్ పర్ఫెక్ట్ మీకు కొంచెం తేడా ఉన్నాయి చెప్తున్నా. కాబట్టి వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ హ్యాడ్ ప్లస్ V3గా మారిపోవడం జరుగుతుంది. హీ సెడ్ షీ వెంట్ హోమ్. హీ సెడ్ దాట్ షీ హ్యాడ్ గాన్ హోమ్. ఇదేంటంటే ఓన్లీ చేంజ్ ఆఫ్ టెన్స్ కాబట్టి టెన్స్ మాత్రమే ఫోకస్ చేయడం జరిగింది. దయచేసి గమనించాలి. విల్లు వుడ్గా మారుతుంది. తర్వాత షల్ షుడ్గా మారుతుంది. కెన్ కుడ్గా మారుతుంది. మే మైట్గా మారుతుంది. ఈ విధమైన మార్పులు ఉంటాయి. కనబడంగానే అంతే. వీటి తర్వాత V1లు వస్తాయి. కుడ్ ప్లస్ V1, మైట్ ప్లస్ V1 ఈ విధంగా వస్తాయి. ఇక నాలుగోది ఇంకోటి ఉందని చెప్పుకున్నాం కదా మారేది. అది చేంజ్ టైమ్ అండ్ ప్లేస్ వర్డ్స్ మారుతూ ఉంటాయి. టుడే అంటే దట్ డే, టుమారో అంటే ద నెక్స్ట్ డే, ఎస్టర్డే అంటే ద ప్రీవియస్ డే, నౌ అంటే దెన్, హియర్ అంటే దేర్. ఈ విధంగా మారడం అయితే జరుగుతుంది. ఇవి గుర్తుపెట్టుకోవాలి, బట్టి పట్టుకోవాలి. టుడే దట్ డే, టుమారో ద నెక్స్ట్ డే, ఎస్టర్డే ద ప్రీవియస్ డే, నౌ దెన్, హియర్ దేర్ ఇలాంటివి మారుతాయి. ఇక మనం ఎలాంటి సెంటెన్సెస్ ఇస్తారు ఇండైరెక్ట్ స్పీచ్లో? స్టేట్మెంట్ అంటే ఫుల్ స్టాప్తో ఎండ్ అయ్యేవి. క్వశ్చన్ అంటే క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయ్యేవి. కమాండ్స్ సబ్జెక్ట్ లేనివి ఇలా వస్తూ ఉంటాయి. రేర్గా ఇంట్రాజెక్షన్ ఉన్నాయి కూడా వస్తూ ఉంటాయి. వాటిని మనం స్టేట్మెంట్స్కి ఎట్లా డీల్ చేస్తాం అట్లానే డీల్ చేస్తాం. డైరెక్ట్ హీ సెడ్ ఐ లవ్ ఫుట్బాల్. ఏం రాస్తాం? ముందు 3 రకాల మార్పులు జరగాలి. 1, 2, 3. 1 ఏంటి? 1 ఏంటంటే ఇన్వర్టెడ్ కామాస్ తీసేసామా? హీ సెడ్ రాసామా? దట్ రాసాం. ఓకే. ఐ ఇక్కడ ఉన్నటువంటి ప్రొనౌన్ని తీసుకుంటుంది కాబట్టి తీసుకుంటే హీ. లవ్ V2గా మార్చాలి, లౌడ్గా మారింది. కాబట్టి మార్పు అంతా ఇక్కడే జరుగుతుందండి. దట్ హీ లవ్డ్ అనేదే మార్పు. హీ సెడ్ ఐ లవ్ ఫుట్బాల్. హీ సెడ్ దట్ హీ లవ్ ఫుట్బాల్. ఇక్కడ మారిందంతా ఏంటి? దట్ హీ లవ్. ఏ మార్పులు జరిగినాయి? 3 మార్పులు జరిగినాయి. ఏంటి ఆ 3 మార్పులు? ఒకటి దట్ని ప్లేస్ చేయడం, రెండోది ప్రొనౌన్ చేంజ్, ఇంకోటేమో టెన్స్ చేంజ్. క్వశ్చన్ వేర్ డూ యూ లివ్? క్వశ్చన్తో షీ ఆస్క్డ్. ఇప్పుడు దట్ పెట్టొచ్చా అంటే పెట్టకూడదు. ఏం పెట్టాలి? ఏదైతే WH వర్డ్ ఇచ్చారో అది పెట్టాలి.
షీ ఆస్క్ ఎవరిని అడిగింది? ముందున్న నన్నే. కాబట్టి షీ ఆస్క్డ్ మీ. షీ ఆస్క్డ్ ఎవరిని అడిగింది? అంటే ఎవరైతే ఉన్నారో చెప్తున్నాడో ఆ వ్యక్తిని. షీ ఆస్క్డ్ మీ వేర్ వస్తుంది. దట్ రాదు. ఎందుకు రాదు? ఫుల్ స్టాప్‌తో ఎండ్ అయ్యే వాటికే దట్ వస్తుంది. అలా కాకుండా క్వెషన్ మార్క్‌తో ఎండ్ అయితే 2 ఉంటాయి. యెస్ ఆర్ నో క్వెషన్స్ ఉంటాయి. వాటికి ఇఫ్ వస్తుంది. అలా కాకుండా డబ్ల్యూహెచ్ వర్డ్‌తో వచ్చేటటువంటి క్వెషన్‌లకి ఆ డబ్ల్యూహెచ్ వర్డే వస్తుంది. కాబట్టి వేర్ వచ్చింది. తర్వాత ఇంగ్లీష్‌లో ఏందంటే సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ అనేటటువంటి ఫార్మాట్ ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్‌లో మాత్రమే క్వెషను. నువ్వు ఎక్కడ ఉంటున్నావు? దాన్ని మూడో పర్సన్ చెప్పేటప్పుడు నేను ఎక్కడ ఉంటున్నానని అడిగాడురా. అది క్వెషనా? నేను ఎక్కడ ఉంటున్నాను అని అడిగాడు. క్వెషన్ కాదది. స్టేట్మెంట్ అయిపోతుంది. అంటే డైరెక్ట్ స్పీచ్‌లో ఉన్న క్వెషను మనం వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు స్టేట్మెంట్‌గా చెప్తాం. కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ వి ప్లస్ ఆబ్జెక్ట్ ఫార్మాట్‌లో మారిపోతుంది. యు అనేది ఎక్కడి నుంచి తీసుకుంటుంది? ఇక్కడి నుంచి. అంటే మీ, ఐ, వేర్, ఐ, లివ్ కాస్త లివ్డ్ సెకండ్ ఫామ్‌లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ డూ ప్లస్ లివ్ ఏదైతే ఉందో అది లివ్ అండి. అలా కాకుండా డిడ్ ప్లస్ లివ్ అనుకోండి. డిడ్ ప్లస్ లివ్ అనుకోండి లివ్డ్. ఆ విధంగా అనమాట. కాబట్టి షీ ఆస్క్డ్ మీ వేర్ ఐ లివ్డ్. నేను ఎక్కడ ఉంటున్నానని అడిగిందిరా ఆమె. ఇది స్టేట్మెంట్. కాబట్టి మనం అనుకోవాలి. అనుకుంటే ఈజీగా అర్థమైపోద్ది. తెలుగులో అనుకుంటే మనమే ఒక పర్సన్ ఇంకో పర్సన్‌కి చెప్పుకుంటున్నాం అనుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. కమాండ్‌లు, రిక్వెస్ట్‌లు ఇయన్నీ. వీటిని ఎట్లా అంటే చూడండి ద టీచర్ సెడ్ క్లోజ్ ద డోర్. తర్వాత ద టీచర్ టోల్డ్ మీ ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి దట్ పెట్టుకోవాలనుకున్నాం. దేంట్లో? ఫుల్ స్టాప్‌తో ఎండ్ అయ్యేవాటి. ఇఫ్ పెట్టుకోవాలనుకున్నాం. దేంట్లో? యెస్ ఆర్ నో క్వెషన్స్‌కి. డబ్ల్యూహెచ్ వర్డ్ పెట్టుకోవాలనుకున్నాం. దేనికి? డబ్ల్యూహెచ్ వర్డ్‌తో స్టార్ట్ అయ్యేటటువంటి ప్రశ్నకి. మరి ఇప్పుడు ఇవి కమాండ్. డోర్ ముయ్యిరా. అది తీసుకురా. నువ్వు అనే పదం వాడం ఇక్కడ. సబ్జెక్ట్ అనేది లోపిస్తుంది. యూ క్లోజ్ ద డోర్ అనే దాంట్లో యూ ఉండదు. అలాంటి వాటిని కమాండ్స్, రిక్వెస్ట్స్, ప్లీజ్ గివ్ మీ ఎ పెన్ వీటన్నిటికి కూడా ఏంటంటే ద టీచర్ ఆర్డర్డ్ మీ లేదా టోల్డ్ మీ. మరి ఆర్డర్ ఏముంది డోర్ మూయడానికి? టోల్డ్ మీ అంటే సరిపోతుంది. లేదా ఆర్డర్డ్ మీ రాసుకోగలిగితే రాసుకోవచ్చు. ద టీచర్ టోల్డ్ మీ. ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ బదులు 2 పెట్టేసి మిగతాదంతా రాసేయడమే. చాలా సింపుల్. ఇప్పుడు మనం నేర్చుకున్న దాన్ని ఏదైతే క్వెషన్ పేపర్ ఇచ్చారో ఎప్పుడు ఇచ్చిన క్వెషన్ పేపర్ ఇది? ఇది వచ్చేసి 2024లో చివర్లో మే నెలలో జరిగినటువంటిది. అంటే ప్రీవియస్ పేపర్. దాంట్లో ఉన్న ప్రశ్నల్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. షీలా సెడ్ టు మీ ఐ హావ్ బీన్ టు ఫ్రాన్స్ రీసెంట్లీ. కాబట్టి ఇక్కడ ఏందంటే షీలా చెప్తుందన్నమాట. ఏమనంటే తాను ఫ్రాన్స్‌కి వెళ్ళానని రీసెంట్‌గా. కాబట్టి ఇక్కడ చూడండి. దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్‌లో మార్చాలి. మనం 3 రూల్స్ గుర్తుపెట్టుకుంటున్నాం. ఏంటా 3 రూల్స్ అంటే 1, 2, 3 రూల్స్ అన్నమాట. ఇక్కడ ఫస్ట్ షీలా సెడ్ టు మీ. ఓకే. షీలా ఏం చెప్పిందా? అడిగిందా? ప్రశ్నలు అడుగుతారు. సమాచారం చెబుతారు. కాబట్టి షీలా సెడ్ టు మీ కాస్త టోల్డ్ మీ చెప్పింది. ఏం చెప్పింది? ఇన్వర్టెడ్ కామాస్ తీసేస్తున్నామండి. కాబట్టి దట్ పెడతాం. తర్వాత ఐ ఉంది కదా! ఈ ఐ ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి తీసుకుని షీ కాబట్టి షీ. దట్ షీ హ్యావ్ ఎలా మారుతుంది? హ్యాడ్‌గా మారుతుంది. బీన్ టు ఫ్రాన్స్ రీసెంట్లీ ఆర్ లేట్లీ. షీలా చెప్పింది తను రీసెంట్‌గా ఫ్రాన్స్‌కి వెళ్ళిందంటరా. ఇది. షీలా ఏం మార్చాము? ఒకటి ఇన్వర్టెడ్ కామాస్, 2 ప్రొనౌన్ చేంజ్, మూడోది వచ్చేసి టెన్స్ చేంజ్. ఇదే గుర్తుపెట్టుకోవాల్సింది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ చూద్దాం. దే సెడ్ టు అస్ హ్యావ్ యూ డన్ విత్ యువర్ వర్క్. చూడండి ఇక్కడ దే సెడ్ టు అస్. ఇప్పుడు ప్రశ్న అడుగుతారా? చెబుతారా?
ప్రశ్న అడుగుతారు. కాబట్టి దే వారు ఏం చేశారు? అడిగారు. ఎవరిని అడిగారు? అస్. దే ఆస్క్డ్ అస్. సెడ్ టు కాస్త ఆస్క్డ్‌గా మారింది. ఓకే. ఇప్పుడు ఇన్వర్టెడ్ కామాస్ తొలగించాలి. దట్ పెట్టాలా? దట్ ఫుల్ స్టాప్ ఉన్న వాటికి పెట్టాలి. క్వెషన్ మార్క్ ఉంది. కాబట్టి ఏం పెట్టాలి? డబ్ల్యూహెచ్ వచ్చింది పెట్టాలి. డబ్ల్యూహెచ్ ఉందా? డబ్ల్యూహెచ్ వర్డ్ లేదు. ఏముంది అంటే హెల్పింగ్ వెర్బ్ ఉంది. కాబట్టి ఏం పెట్టాలి? ఇఫ్. దే ఆస్క్డ్ అస్ ఇఫ్. యు వస్తే ఎక్కడి నుంచి తీసుకునిద్ది? అస్ నుంచి తీసుకునిద్ది. అస్కున్న ప్రొనౌన్ ఫామ్ ఏంటి? వి. దే ఆస్క్డ్ అస్ ఇఫ్ వి హ్యావ్ కాస్త ఎలా మారుతుందని చెప్పుకున్నాం. ఇక్కడ కూడా చెప్పుకున్నాం. హ్యాడ్గా మారుతుందని చెప్పుకున్నాం. ఇఫ్ వి హ్యాడ్ డన్ విత్ యువర్ కాస్త ఏమవుతుంది? అవర్ వర్క్. మా పనైందా లేదా అని వాళ్ళు అడిగారు. అది వాళ్ళు ఏమడిగారు? పనైందా లేదా, మీ పనైందా లేదా అని మమ్మల్ని అడిగారు. అట్లా. నెక్స్ట్, టీచర్ సెడ్ టు దెమ్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. మనం చెప్పుకున్న దాంట్లో ఒక విషయం చెప్పుకుంది ఏంటంటే, నిత్య సత్యాలు గనక ఉంటే, ప్రపంచంలో మారనటువంటి ఏదైనా ఉంటే దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఉంచేస్తాం. టీచర్ చెప్తారా? అడుగుతారా? మామూలుగా ఇక్కడే చెప్పారు కదా. టీచర్ టోల్డ్ దెమ్, ఇన్వర్టెడ్ కామర్స్ తీసేస్తున్నాం, దట్ పెట్టేస్తాం. పెట్టేసి దట్ ఒక్కటేనండి మార్చగలిగేది ఇక్కడ. మిగతాదంతా సేమ్ టు సేమ్ రాసేయడమే. ఎందుకని? నిత్య సత్యం కాబట్టి. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ద టీచర్ టోల్డ్ దెమ్ దాట్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇక్కడ ప్రొనౌన్ చేంజ్లు లేవు. ప్రొనౌన్ చేంజ్లు ఉండవండి నిత్య సత్యాలకి. టెన్స్ చేంజ్లు ఉండవండి. ఒకటి ఏంటంటే దట్ని పెట్టడం మాత్రం అనేది ఉంటుంది నిత్య సత్యానికి. సూర్యుడు తూర్పు నుండి ఇస్తాడు, పడవన్న అస్తమిస్తాడు, అంతేగాని రివర్స్ లవ్గా. మేరీ సెడ్ టు హిమ్, విల్ యూ కమ్ ఫర్ ద పార్టీ. మేరీ ఇప్పుడు అడిగిందా చెప్పిందా? ప్రశ్నని అడుగుతారు. ప్రశ్న వేస్తే అడుగుతారని. మేరీ ఆస్క్డ్ హిమ్. ఫుల్ స్టాప్ అయితే దట్ వస్తుంది, కానీ క్వశ్చన్ మార్క్ ఉంది. కాబట్టి ఏం రావాలి? డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఉంది. డబ్ల్యూహెచ్ క్వశ్చన్తో వచ్చిందా? లేదు, హెల్పింగ్ వెర్బ్తో వచ్చింది. కాబట్టి ఇఫ్. మేరీ ఆస్క్డ్ హిమ్ ఇఫ్. యు అన్నారు. యు అంటే ఎక్కడి నుంచి తీసుకుంటుంది? ఇక్కడ నుంచి తీసుకుంటుంది. ఇఫ్ హిమ్కి ప్రొనౌన్ ఇక్కడ సబ్జెక్టివ్ వచ్చేసి హీ అనమాట. మేరీ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ హీ. విల్ కాస్త ఎలా మారుతుంది? వుడ్గా మారుతుంది. కమ్ ఫర్ ద పార్టీ. మిగతాదంతా మామూలే. మనం చెప్పుకున్నాం 3 మార్పులు జరుగుతాయండి. ఏంటి ఆ 3 మార్పులు? 3 మార్పులు ఏంటంటే, ఒకటి దట్ కానీ ఇఫ్ కానీ డబ్ల్యూహెచ్ వర్డ్ కానీ పెట్టుకుంటాం. ఆ తర్వాత మనం ఏం చేస్తాం? ప్రొనౌన్ చేంజ్ చేస్తాం. చేసామా? యు ఇక్కడ ఉన్న హిమ్ని తీసుకుని హీ. విల్లు వుడ్గా మారింది, టెన్స్ చేంజ్ అయింది. కాబట్టి టోటల్గా ఏంటంటే, మేరీ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ హీ వుడ్ కమ్ ఫర్ ద పార్టీ. నెక్స్ట్, కల్పన సెడ్ టు మీ ప్లీజ్ అటెండ్ టు మై కాల్స్. కల్పన ఇప్పుడు ప్లీజ్ అంటే ఏంటండి? రిక్వెస్ట్ చేసినట్టేగా. కల్పన రిక్వెస్టెడ్ మీ. రిక్వెస్టెడ్ మీ. మనం ఏం చెప్పుకున్నాం? రిక్వెస్ట్లు, కమాండ్లు వీటికి వచ్చేసి సబ్జెక్ట్ ఉండదు, యూ అని ఉండాలి. కల్పన సెడ్ టు మీ యూ అటెండ్ టు మై కాల్ ఉండాలి. అలాగ దయచేసి కాల్స్ నువ్వు అటెండ్ చేయవా అని. కల్పన రిక్వెస్టెడ్ మీ టు పెట్టడమే వీటికి. అటెండ్ టు మై కాల్స్. ఏదైతే కాల్స్ వస్తున్నాయో దయచేసి నువ్వు ఎత్తవా, లేకపోతే నువ్వు ఆన్సర్ చెప్పవా అనేసి అనమాట. ఈ విధంగా మనం రిపోర్టెడ్ స్పీచ్ లేదా ఇండైరెక్ట్ స్పీచ్ అనేది మార్పులు ఏంటంటే ముఖ్యంగా 3 మార్పులు ఉంటాయి. ఏంటి ఆ 3 మార్పులు? దట్ని ప్లేస్ చేయడం, ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి. రెండోది ప్రొనౌన్ చేంజెస్, అండ్ మూడోది టెన్స్ చేంజెస్. ఇవి ఉంటాయి. ఇక సెంటెన్స్లు ఎలా ఇస్తారు? ఫుల్ స్టాప్తో ఎండ్ అయ్యేవి, క్వశ్చన్ మార్క్తో 2 రకాలు, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్, రెండోది డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉన్న క్వశ్చన్స్ వస్తాయి. అలానే ఈ ఫుల్ స్టాప్తో ఎండ్ అయ్యే వాటిలో కూడా ఇంపరేటివ్ సెంటెన్స్ వస్తాయి, రిక్వెస్ట్లు, ఆర్డర్లు. ఫుల్ స్టాప్తో ఎండ్ అయితే దట్ అనేది వాడతాం కంజంక్షన్గా.
లేకపోతే కమాండ్లు లేకపోతే రిక్వెస్ట్లు అయితే టు అనేది వాడతాం. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అయితే ఇఫ్ వాడతాం. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అయితే డబ్ల్యూహెచ్ వర్డ్ ఏదైతే వస్తుందో అది వాడతాం. కాబట్టి ఇదండి టోటల్గా వచ్చేసి రిపోర్టెడ్ స్పీచ్కి సంబంధించి. అండ్ గత కాలపు పేపర్ ప్రశ్నల్ని కూడా మనం చేయడం అయితే జరిగింది. థ్యాంక్స్ ఎ లాట్.